Okay. Good morning, all of you. Today, I would like to explain the topics in Unit 2, motion in central force fields. Actually, the topics in this unit are central forces, definition and examples, characteristics of central forces, conservative force, and to prove the central force is a conservative force, proof of central force is negative gradient of potential energy, proof of curl of central force is 0, derivation of equation of motion under the central force, Kepler's laws of planetary motion and their derivation, motion of satellites, weightlessness, GPS, physical effects on astronauts in satellites and problems. These are the topics in motion central force fields. Okay. ఈ టాపిక్స్ లో మీకు నేను ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్ ఏంటంటే సెంట్రల్ ఫోర్సెస్ డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్స్, కరెక్ట్స్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్. ఈ రెండు టాపిక్స్ మీకు నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. ఓకే, ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్. మనకి డైలీ లైఫ్లో మనం చాలా ఫోర్సెస్ చూస్తూ ఉంటాం. ఆ ఫోర్సెస్ ఫ్రిక్షనల్ ఫోర్స్, గ్రావిటేషన్ ఫోర్స్, ఎలక్ట్రికల్ ఫోర్స్, magnetic force, next elastic force, muscular force, sound force, ఇలా వేరియస్ ఫోర్సెస్ మనం చూస్తూ ఉంటాం. వాటి యొక్క డైరెక్షన్ ఆఫ్ అప్లికేషన్ బట్టి మనం, అలాగే వాటి యొక్క ప్రాపర్టీస్ని బట్టి మనం వాటిని కొన్ని క్లాసిఫికేషన్స్ కింద డివైడ్ చేశారు. వాటిలో సెంట్రల్ ఫోర్స్ అనేది ఒక క్లాసిఫికేషన్ అనమాట. అంటే సెంట్రల్ ఫోర్సెస్ అంటే ఏంటంటే దాన్ని డిఫైన్ చేస్తూ ఉంటే, a central force is defined as a force which always acts on a particle or a body towards or away from a fixed point and whose magnitude depends upon only on distance from the fixed point, and this fixed point is known as center of the force. అంటే ఏదైనా ఒక పార్టికల్ మీద కానీ ఒక బాడీ మీద కానీ ఫోర్స్ పనిచేస్తుంటే ఫోర్స్ వెక్టర్ క్వాంటిటీ ఫోర్స్ అనేది, సో దానికి డైరెక్షన్ ఉంటుంది. ఈ ఫోర్స్ అప్లై అయ్యేటువంటి పార్టికల్ మీద ఫోర్స్ అప్లై అవుతున్నప్పుడు ఆ ఫోర్స్ డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది? ద ఫోర్స్ ఈజ్ టువర్డ్స్ ఆర్ అవే ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ అనమాట. అంటే మనం ఒక రిఫరెన్స్ పాయింట్ తీసుకుంటాం. ఆ రిఫరెన్స్ పాయింట్ వైపు ఉండొచ్చు, అదే రిఫరెన్స్ పాయింట్ నుంచి బయట వైపు ఉండొచ్చు అనమాట. సో ద ఫోర్స్ ఈజ్ టువర్డ్స్ ఆర్ అవే ఫ్రమ్ ఫిక్స్డ్ పాయింట్ అండ్ హూజ్ మ్యాగ్నిట్యూడ్ డిపెండ్స్ ఓన్లీ అపాన్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ పాయింట్. అంటే ఈ పార్టికల్ పి, సపోజ్ పార్టికల్ పి అనుకుంటే ఆ పార్టికల్ పి ఎక్కడుంది, ఆ పాయింట్కి మనం ఏ రిఫరెన్స్ పాయింట్ తీసుకున్నామో ఆ రిఫరెన్స్ పాయింట్కి మధ్య డిస్టెన్స్ మీద మాత్రమే ఆ ఫోర్స్ డిపెండ్ ఉంటుంది అనమాట. అలా ఉంటే మీకు అదే సెంట్రల్ ఫోర్స్ అనమాట. అంటే మనం ఏ ఫిక్స్డ్ పాయింట్ పరంగా అయితే ఆ ఫోర్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో ఆ ఫిక్స్డ్ పాయింట్ దాన్ని మనం అంటే సెంటర్ ఆఫ్ ది ఫోర్స్ అంటారు అనమాట. సెంటర్ ఆఫ్ ది ఫోర్స్ అనమాట. సో ఏ సెంటర్ ఫోర్స్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఏ ఫోర్స్ విచ్ ఆల్వేస్ యాక్ట్స్ ఆన్ ఏ పార్టికల్ ఆర్ ఏ బాడీ టువర్డ్స్ ఆర్ అవే ఫ్రమ్ ద ఫిక్స్డ్ పాయింట్ అండ్ హూజ్ మ్యాగ్నిట్యూడ్ డిపెండ్స్ అపాన్ ఓన్లీ ఆన్ ద distance from the fixed point, and the fixed point is known as center of the force. సో ఒక పార్టికల్ మీద ఒక బాడీ మీద అప్లై అయ్యే ఫోర్స్ ఎప్పుడు కూడా మనకి ఒక ఫిక్స్డ్ పాయింట్ వైపు అంటే ఒక రిఫరెన్స్ పాయింట్ వైపు ఉండాలి, లేదా రిఫరెన్స్ పాయింట్ నుంచి బయట వైపు ఉండొచ్చు. అలా ఉంటే మీకు ఇంకోటి ఏంటి, ఆ ఫోర్స్ ఎలా ఉండాలి? ద ఫోర్స్ డిపెండ్స్ ఓన్లీ అపాన్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ డిస్టెన్స్ ఆఫ్ ద పార్టికల్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ పాయింట్ అనమాట. అలా ఉండాలి. అప్పుడు మనం ఆ ఫిక్స్డ్ పాయింట్ మనం ఏమంటామంటే సెంటర్ ఆఫ్ ది ఫోర్స్ అని చెప్పుకుంటాం అనమాట. అలా మనం సెంటర్ ఫోర్స్ ని డిఫైన్ చేస్తాం. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మీరు ఒకసారి ఇక్కడ డయాగ్రామ్ చూడండి. డయాగ్రామ్ లో OXYZ ఈజ్ ఏ కోఆర్డినేట్ సిస్టమ్. అది మనకి ఒక రిఫరెన్స్, అది దాని యొక్క ఆరిజిన్ O. సో ఈ ఆరిజిన్ O మనం చేస్తాం అంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ తీసుకున్నాం మనం. ఈ ఫిక్స్డ్ పాయింట్ O పరంగా మనం చేద్దాం అంటే ఇక్కడ ఒక P అనే పార్టికల్ తీసుకున్నాం. ఇది ఒక పార్టికల్ అనమాట, ఈ బ్లాక్ డాట్. ఈ P అనే పార్టికల్ ఎక్కడ ఉంది? O నుంచి R డిస్టెన్స్ లో ఉంది అనమాట. R డిస్టెన్స్ లో ఉంది P అనే పార్టికల్. సో మనం ఈ P అనే పార్టికల్ యొక్క పొజిషన్ వెక్టర్ అని చెప్తాం మనం విత్ రెస్పెక్ట్ ఆరిజిన్ O. ఎలా అంటే దాన్ని R అని చెప్తాం, R. సో R ఈజ్ ద పొజిషన్ వెక్టర్ ఆఫ్ ది పార్టికల్ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ O అనమాట. మరి R క్యాప్ అంటే ఏంటి? R క్యాప్ ఈజ్ యూనిట్ వెక్టర్ అలాంగ్ డైరెక్షన్ ఆఫ్ R అనమాట. అంటే ప్రతి వెక్టర్ కి దాని డైరెక్షన్ లో యూనిట్ వెక్టర్ ఉంటుంది. దాన్ని ఇక్కడ R డైరెక్షన్ యూనిట్ వెక్టర్ ని R క్యాప్ అని చెప్తున్నాను నేను, R క్యాప్ అనమాట. తర్వాత ఈ OP లైన్ అంటే ఈ Pని Oని జాయిన్ చేసే లైన్ OP అని చెప్తున్నాను కదా, దాన్ని మనం పొజిషన్ వెక్టర్ చెప్తున్నప్పుడు చేస్తాం R కింద. సో R యొక్క మ్యాగ్నిట్యూడ్ R అయితే అప్పుడు ఈ OP లైన్ ఈ y యాక్సిస్ తోటి
మన ఎక్స్ యాక్సిస్ నుంచి వై యాక్సిస్ జెడ్ తీసినా పర్లేదు, ఇక్కడ వై యాక్సిస్ చెప్పాను నేను. సో దీంతో చేసే యాంగిల్ టెటా అనమాట. అయితే అప్పుడు మీకు ఆర్ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఆర్ ఏ టెటా యాంగిల్ రెండింటినీ కలిపి మనం ఉంటుంటే ఆర్ టెటా రెండింటినీ కలిపి మనం ఉంటుంటే పోలార్ కోఆర్డినేట్స్ అని చెప్పండి అనమాట. అంటే పి అనే పార్టికల్ యొక్క పోలార్ కోఆర్డినేట్స్ చెప్పంటారు అనమాట. పోలార్ కోఆర్డినేట్స్ ఇదే పార్టికల్ పి ఆర్ ఆర్ కామా టెటా. ఆ విధంగా మనం పి యొక్క పొజిషన్ మనం డిస్క్రైబ్ చేయొచ్చు అనమాట. తర్వాత ఇప్పుడు ఈ పార్టికల్ పి మీద అప్లై అయ్యే ఫోర్స్, సపోజ్ అట్రాక్టివ్ ఫోర్స్ అనుకోండి, మన ఎఫ్ బార్ ఎలా ఉంటుంది అంటే టువర్డ్స్ ఓ ఉంటుంది. డైరెక్ట్ మార్క్ చూపించాను నేను, టువర్డ్స్ ఓ అనమాట. టువర్డ్స్ ఓ ఉంటే అది ఎఫ్ బార్ అట్రాక్టివ్ ఫోర్స్ అవుతుంది. టువర్డ్స్ ఓ వైపు ఉంది కాబట్టి దిస్ ఇస్ సెంటర్ ఫోర్స్ అనమాట. అలాగే సపోజ్ ఎఫ్ బార్ రిపల్సివ్ ఫోర్స్ అనుకోండి, అంటే ఓ నుంచి పి అప్లైట్ ఫోర్స్ బయటకు ఉంటుంది అనమాట. అలా ఉండే ఫోర్స్ ఎఫ్ బార్, దట్ ఈస్ రిపల్సివ్ ఫోర్స్ అనమాట. సో అది కూడా మనకి ఓ వైపు ఓ నుంచి మనం చెప్తున్నాం కాబట్టి, సో రిపల్సివ్ ఫోర్స్ ఎఫ్ బార్ ఇస్ ఆల్సో సెంటర్ ఫోర్స్ అవుతుంది అనమాట. కాబట్టి మీకు ఇది టువర్డ్స్ ఓ అవ్వచ్చు, అవే ఫ్రమ్ ఓ అవ్వచ్చు. అలా ఉంటే మీకు అది సెంటర్ ఫోర్స్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఈ సెంటర్ ఫోర్స్ మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము, దట్ ఇస్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, లెట్ ఓ బి ద సెంటర్ ఆఫ్ ది ఫోర్స్ విచ్ ఈస్ టేకెన్ యాజ్ ద ఆరిజిన్ ఆఫ్ కోఆర్డినేట్ సిస్టమ్ అండ్ పి బి ద పార్టికల్ whose polar coordinates are r and theta. The center force on the particle P is expressed by F bar. Mathematically, F bar can be expressed as F bar is equal to r cap into F of r. అది మనం ఎఫ్ బార్ ని ఎక్స్ప్రెస్ చేయడం అనమాట. అంటే ప్రతి సెంట్రల్ ఫోర్స్ ని మనం ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ఎఫ్ ఆఫ్ ఆర్ అంటే ఏంటి, where f of r is a function of the distance r of the particle from the fixed point and r cap is unit vector along the direction of radius vector r bar of the particle with respect to origin O. మనం r bar ని పొజిషన్ వెక్టర్ అనొచ్చు, రేడియస్ వెక్టర్ అనొచ్చు. r bar రేడియస్ వెక్టర్, పార్టికల్ p యొక్క రేడియస్ వెక్టర్ అవుతుంది అనమాట విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ O అనమాట. తర్వాత ఆర్ క్యాప్ అంటే ఏంటి, ఆర్ బార్ డైరెక్షన్ నుండి యూనిట్ వెక్టర్ అనమాట. ఎఫ్ ఆఫ్ ఆర్ అంటే ఏంటి, ఫంక్షన్ ఆఫ్ డిస్టెన్స్ ఆర్ అనమాట, పార్టికల్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ పాయింట్. అంటే ఓ నుంచి ఆ పి ఎంత డిస్టెన్స్ లో ఉందో ఆ డిస్టెన్స్ మీద డిపెండ్ ఉండేట్టు ఫంక్షన్ అనమాట ఎఫ్ ఆఫ్ ఆర్ అంటే. ఆ విధంగా మనం ఈ సెంటర్ ఫోర్స్ ఎఫ్ బార్ ని ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ క్యాప్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆర్ గా ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట. అలా మీరు డిఫైన్ సెంటర్ ఫోర్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ అని మీకు అన్నప్పుడు ఈ డిఫరెన్షన్ రాస్తే ఆ ఎక్స్ప్రెషన్ మీరు డయాగ్రామ్ వేసి ఇక్కడ ఈ విధంగా మీరు స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు సెంటర్ ఫోర్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి, ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి. గ్రావిటేషన్ ఫోర్స్ ఒక ఎగ్జాంపుల్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఒక ఎగ్జాంపుల్, నెక్స్ట్ ఎలాస్టిక్ ఫోర్స్ ఒక ఎగ్జాంపుల్. ఫ్రిక్షనల్ ఫోర్స్ సెంటర్ ఫోర్స్ లోకి రాదు, ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది. నెక్స్ట్ ఇంకా మనకి సింపుల్ హార్మోనిక్ మోషన్ ఉండేటువంటి ఫోర్స్, ఇంకా మనకి సింపుల్ హార్మోనిక్ రెస్టోరింగ్ ఫోర్స్ అని చెప్పాడు మనం. రెస్టోరింగ్ ఫోర్స్ అది ఎప్పుడు టువర్డ్స్ సెంటర్ వైపు ఉంటుంది రెస్టోరింగ్ ఫోర్స్ అనేది. ఆల్రెడీ మనం సింపుల్ హార్మోనిక్ గురించి చెప్పుకున్నాం మనం. సింపుల్ హార్మోనిక్ మోషన్ లో పార్టికల్ మీద అప్లై అయ్యే ఫోర్స్ రెస్టోరింగ్ ఫోర్స్ అవుతుంది, దట్ ఈస్ టువర్డ్స్ సెంటర్. The force always brings the particle towards its center. So restoring force also central force అనమాట. అలా మనం వేరియస్ ఫోర్సెస్ గురించి చెప్తాం మనం. ఇవన్నీ కూడా మనకి సెంటర్ ఫోర్సెస్ అవుతాయి. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. ఆ 2 ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ద గ్రావిటేషన్ ఫోర్స్ exerted on a particle by another particle which is stationary in an inertial frame of reference is a center force. మనం టూ పార్టికల్స్ ఇస్తున్నాం మనం. ఒక పార్టికల్ ఆ పార్టికల్ రెస్ట్ లో ఉండొచ్చు, మూవ్ అవుతూ ఉండొచ్చు. రెస్ట్ లో అని చెప్తున్నాను నేను. రెస్ట్ లో ఉంది పార్టికల్ ఇక్కడ. ఓకే, ఈ రెస్ట్ లో ఉన్న పార్టికల్ మీద మరో పార్టికల్ పనిచేసేటువంటి గ్రావిటేషన్ ఫోర్స్ అయితే ఉందో మీకు అది సెంటర్ ఫోర్స్ అవుతుంది అనమాట. ఎలాగా దానికోసం చేస్తానంటే, కన్సిడర్ 2 particles of masses m1 and m2 separated by a distance r. The force experienced by first particle due to the second particle can be expressed as f bar 12 అని చెప్తున్నాను ఇక్కడ. f bar 12 అంటే ఫస్ట్ పార్టికల్ మీద సెకండ్ పార్టికల్ అప్లై అయిన ఫోర్స్ అనమాట. f bar 12 is equal to minus capital G into m1 into m2 by r square into r cap ని మనం ఒక ఈక్వేషన్ రాసుకోవచ్చు. ఇది ఒక ఎక్స్ప్రెషన్ అనమాట. ఇది ఎలా వస్తుంది మనకి, న్యూటన్స్ యూనివర్సల్ ఆఫ్ గ్రావిటేషన్ చెప్పి చెప్తారు ఇంటర్మీడియట్ లో వస్తుంది. న్యూటన్స్ యూనివర్సల్ ఆఫ్ గ్రావిటేషన్ అంటే, according to Newton's universal of gravitation in the universe, the gravitational force of attraction between 2 bodies అంటే యూనివర్స్ లో సరే, యూనివర్స్ లో ఉన్నప్పుడు మీకు అవి ఏ 2 bodies అవ్వచ్చు. అంటే ఎర్త్ మూన్ అవ్వచ్చు, ఎర్త్ సన్ అవ్వచ్చు, అదే సన్ మార్స్ అవ్వచ్చు, అది ఎర్త్ మార్స్ అవ్వచ్చు, ఎర్త్ జూపిటర్ అవ్వచ్చు, అదే మూన్ జూపిటర్ అవ్వచ్చు, ఎనీ టైప్ ఆఫ్ బాడీస్ మొత్తం యూనివర్స్ లో. సో ఆ 2 bodies తీసుకుంటాం మనం. ఆ 2 bodies యొక్క మాసెస్ m1 m2, వాటి మధ్య డిస్టెన్స్ r అనుకుంటే, the gravitational force of attraction is directly proportional to product of their masses and is inversely proportional to square of the distance between them. అంటే ఆ 2 part డిస్టెన్స్ ఏ విధంగా ఉంది, ఆ డిస్టెన్స్ r యొక్క స్క్వేర్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది ఫోర్స్. అంటే డిస్టెన్స్ బాగా ఎక్కువ ఉంటే ఫోర్స్ తక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మాసెస్ ఎక్కువ ఉంటే ఫోర్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో
సో ఆ విధంగా మనం చెప్తాం. అదే మనకి న్యూటన్స్ యూనివర్సల్ ఆఫ్ గ్రావిటేషన్ అనమాట. దాని ప్రకారం మనకి ఫస్ట్ పార్టికల్ మీద సెకండ్ పార్టికల్ ఆపరేట్ గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎంత అవుతుందంటే F_(1_2) ఈజ్ ఈక్వల్ టు -G ఇంటూ M1 బై R² ఇంటూ R క్యాప్. ఇందులో క్యాపిటల్ G అనేది మీకు ఏంటి, ఒక ప్రపోర్షనల్ కాన్స్టెంట్. దీని మనం ఉంటే యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ చెప్పంటారు అనమాట. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం ఇక్కడ R² ఒకటి అలా ఉంచి మిగిలిన తీసుకున్నాం అనుకోండి, అంటే -G M1 M2 బై R². సో దీని అంతటి మనం చదువుతుంటే F(r) అనుకున్నాం అనుకోండి, దాని F(r) అనమాట. F(r) ఈజ్ ఈక్వల్ టు -G ఇంటూ M1 బై R². అలాగే ఇక్కడ G ఇంటూ M1 ఇంటూ M2 ఇంటూ మైనస్ కూడా తీసుకుని దాన్ని ఒక కాన్స్టెంట్ చెప్తున్నాం, అది కాన్స్టెంట్ కదా. సో C ఈజ్ ఈక్వల్ టు -G ఇంటూ M1 M2. దాన్ని బట్టి మనకి F(r) ఈజ్ ఈక్వల్ టు -C బై R². -C బై మైనస్ అక్కది ఇక్కడ F(r) ఈజ్ ఈక్వల్ టు C బై R² అవుతుంది అనమాట. దీన్ని బట్టి మనకి C కాన్స్టెంట్. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏమవుతుంది, ప్రపోర్షనల్ టు 1/R² అవుతుంది. F(r) ఈజ్ ప్రపోర్షనల్ టు 1/R² అనమాట. సో మనం ఇప్పుడు ఏం చేయొచ్చు, మనం దీని అంతటి కలిపి F(r) ఈజ్ ఈక్వల్ టు F(r) ఇంటూ R క్యాప్ మనం రాస్తాం మన ఈక్వేషన్. అలా రాస్తాం కాబట్టి పైగా ఈ ఫంక్షన్ F(r) అనేది R మీద మాత్రమే డిపెండ్ ఉంటుంది. సో F(r) ఈజ్ ప్రపోర్షనల్ టు 1/R². సో ద గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ ఏ సెంటర్ ఫోర్స్. దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే the earth rotates around the sun under a gravitational force of attraction which is center force and is directed towards center of the sun. సోలార్ సిస్టమ్ లో మనకి సన్ చుట్టూ ఎర్త్ రొటేట్ అవుతూ ఉంటుంది. ఎందువల్ల రొటేట్ అవుతుందంటే సన్ వల్ల పనిచేసేటువంటి గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వల్ల. అది ఎలా ఉంటుంది అంటే టువర్డ్స్ సెంటర్ ఆఫ్ ది సన్ ఉంటుంది అనమాట. సో ద గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ ఏ సెంటర్ ఫోర్స్ అనమాట. అలా మనం ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఎగ్జర్ట్ అనే చార్జ్డ్ పార్టికల్ బై అనదర్ స్టేషనరీ చార్జ్డ్ పార్టికల్ ఈజ్ ఏ సెంటర్ ఫోర్స్ అనమాట. ఇక్కడ మీకు ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ చెప్తున్నాను నేను. అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ మీకు అట్రాక్టివ్ ఫోర్స్ అవ్వచ్చు, లేదా రిపల్సివ్ ఫోర్స్ అవ్వచ్చు. అట్రాక్టివ్ ఫోర్స్ ఎప్పుడు అవుతుంది, 2 అన్లైక్ చార్జెస్ అయితే అట్రాక్టివ్ ఫోర్స్ అవుతుంది అనమాట. 2 లైక్ చార్జెస్ అయితే రిపల్సివ్ ఫోర్స్. అంటే దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ చార్జెస్, పాజిటివ్ చార్జ్, నెగిటివ్ చార్జ్ అనమాట. 2 పాజిటివ్ తీసుకుంటే వాటి మధ్య రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది. 2 నెగిటివ్ చార్జ్ తీసుకుంటే వాటి మీద రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది. ఒక పాజిటివ్ చార్జ్, ఒక నెగిటివ్ చార్జ్ తీసుకుంటే వాటి మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది. కాబట్టి మనకి ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది మనకి ఏమవుతుందంటే అది అట్రాక్టివ్ అవ్వచ్చు, రిపల్సివ్ అవ్వచ్చు. ఏదైనప్పటికీ అది ఒక ఫిక్స్డ్ పాయింట్ వైపు ఉంటుంది కాబట్టి, అది ఫిక్స్డ్ పాయింట్ దూరంగా ఉంటుంది కాబట్టి, అవే ఫ్రమ్ ఫిక్స్డ్ పాయింట్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఏంటంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈజ్ ఏ సెంటర్ ఫోర్స్ అవుతుంది అనమాట. మనం దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనం 2 చార్జెస్ తీసుకుంటాం. Q1 and Q2 ఆర్ ద 2 చార్జెస్ సపరేట్ డిస్టెన్స్ R అయితే వాటి మధ్య ఉన్నటువంటి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఎంత అవుతుందంటే F(12) ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q1 Q2 బై R² ఇంటూ R క్యాప్. దిస్ ఈస్ ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎగ్జర్ట్ ఆన్ ద ఫస్ట్ చార్జ్ డ్యూ టు సెకండ్ చార్జ్. దిస్ అకార్డింగ్ టు కులుమ్స్ లా అనమాట. కులుమ్స్ లా అని చెప్పి మీకు చెప్తారు, ఇంటర్మీడియట్ లో వస్తుంది, మీకు ఇంకా లోయర్ క్లాస్ లో కూడా వస్తుంది. కులుమ్స్ లా అనమాట. అకార్డింగ్ టు కులుమ్స్ లా ద force of attraction or repulsion between 2 charges is directly proportional to product of their charges and is inversely proportional to square of the distance between them అని చెప్తాం మనం. అదే కులుమ్స్ లా అనమాట. ఇక్కడ ఈ ఫోర్స్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనమాట. ఈ Q1 Q2 రెండు లైక్ చార్జెస్ అయితే ఇది రిపల్సివ్ ఫోర్స్ అవుతుంది, అన్లైక్ చార్జెస్ అయితే అట్రాక్టివ్ ఫోర్స్ అవుతుంది. ఇక్కడ నేను రిపల్సివ్ లేకపోతే అట్రాక్టివ్ ఫోర్స్ అని చెప్పట్లేదు, డైరెక్ట్గా ఓన్లీ ఫోర్స్ చెప్తున్నాను అంతే. సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు F(12) ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q1 Q2 బై R² ఇంటూ R క్యాప్. దీన్ని మనం సెంటర్ ఫోర్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం F(bar) ఈజ్ ఈక్వల్ టు F(r) ఇంటూ R క్యాప్ కాబట్టి దీంట్లో మనకి F(r) వాల్యూ ఎంత అవుతుందంటే 1/4πε0 ఇంటూ Q1 Q2 బై R² దట్ ఈజ్ ఈక్వల్ టు C బై R², వేర్ C ఈజ్ ఈక్వల్ టు Q1 Q2 బై 4πε0. దాన్ని బట్టి మనకి F(r) వాల్యూ ఎంత అవుతుందంటే F(r) ఈజ్ ప్రపోర్షనల్ టు 1/R² అవుతుంది అనమాట. ఆ విధంగా మనకి ఈ ఫంక్షన్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ డిస్టెన్స్ అని చెప్పి వచ్చింది కాబట్టి మనకి ఇప్పటిగా F(bar) ని F(r) గా రాయగలుగుతున్నాం కాబట్టి మనం. సో F(bar) ఈజ్ ఏ సెంటర్ ఫోర్స్. హియర్ ద F(bar) ఈజ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈజ్ ఏ సెంటర్ ఫోర్స్ అనమాట. దీని ఇక్కడ ఉపయోగిస్తే మనం సపోజ్ ఆటం తీసుకున్నాం అనుకోండి, ఆటంలో సెంటర్ పార్ట్ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. సపోజ్ మనం హైడ్రోజన్ తీసుకున్నాం అనుకోండి, హైడ్రోజన్ ఆటంలో మీకు సెంటర్ పార్ట్ న్యూక్లియస్ చుట్టూ ఒకే ఒక ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది అనమాట హైడ్రోజన్ న్యూక్లియస్ లో. సో ద ఎలక్ట్రాన్ ఇన్ హైడ్రోజన్ ఆటమ్ రొటేట్స్ అరౌండ్ ద న్యూక్లియస్ అండర్ ద కులుమ్స్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ విచ్ ఈస్ సెంటర్ ఫోర్స్ అండ్ ఈస్ డైరెక్టెడ్ టువర్డ్స్ సెంటర్ ఆఫ్ ది న్యూక్లియస్. ఆ విధంగా మనం ఈ కులుమ్స్ లా అనే దాన్ని మనం ఉపయోగించి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ని క్యాలిక్యులేట్ చేసి ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది మనకి సెంటర్ ఫోర్స్ అవుతుంది అని మనం ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇది ఒక ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్ అనమాట. డిఫైన్ సెంటర్ ఫోర్స్ అండ్ గివ్ ఎగ్జాంపుల్స్ అని ఇస్తారు క్వశ్చన్ మీకు.
డిఫైన్ సెంటర్ ఫోర్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ అండ్ గివ్ ఎగ్జాంపుల్స్ అనమాట. అప్పుడు సెంటర్ ఫోర్స్ డిఫినేషన్ రాసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి డయాగ్రామ్ వేసి ఎగ్జాంపుల్స్ లో మీరు ఈ 2 ఎగ్జాంపుల్స్ సరిపోతుంది. ఏ 2 ఎగ్జాంపుల్స్? ఫస్ట్ది గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, సెకండ్ది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అని చెప్తున్నాను మీకు. ఈ 2 ఎగ్జాంపుల్స్ మీరు ఇవ్వచ్చు, సరిపోతుంది అనమాట. ఓకే, అది మీకు ఒక షార్ట్ క్వశ్చన్ అనమాట. ఓకే, నెక్స్ట్ షార్ట్ క్వశ్చన్ ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెంటర్ ఫోర్సెస్ అనమాట. సెంటర్ ఫోర్స్ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ద ఫస్ట్ క్యారెక్టరిస్టిక్, ద జనరల్ ఫార్మ్ ఆఫ్ సెంటర్ ఫోర్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై F bar is equal to F of R into R cap, where F of R is the function of R and R cap is a unit vector along the direction of F bar లేదా R bar అని చెప్పొచ్చు. సో మనం ఏ సెంటర్ ఫోర్స్ అయినా సరే ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. F bar is equal to F of R into R cap అని ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు మనం. అలా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అంటే ఇక్కడ F of R అనేది ఏంటి? ద డిపెండ్స్ ఓన్లీ ఆన్ డిస్టెన్స్ అనమాట. డిస్టెన్స్ మీద మాత్రమే డిపెండ్ అయ్యే ఫంక్షన్ అనమాట. ఆ విధంగా రాయగలిగితే మనం అది సెంటర్ ఫోర్స్ ని ఎక్స్ప్రెస్ చేసినట్టు అవుతుంది. తర్వాత సెకండ్ పాయింట్, సెంటర్ ఫోర్స్ ఈజ్ ఏ కన్జర్వేటివ్ ఫోర్స్, దట్ ఈస్ the work done by the center force in moving a particle from one point to another point is independent of the path followed. సో చూడండి, ఇక్కడ సెంటర్ ఫోర్స్ అనేది కన్జర్వేటివ్ ఫోర్స్ అవుతుంది అనమాట. కన్జర్వేటివ్ ఫోర్స్ అనమాట. మళ్ళీ కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే ఏంటి అంటే మనం ఒక ఫోర్స్ ని కన్జర్వేటివ్ ఫోర్స్ అనాలి అనుకోండి. ఎప్పుడు అంటాం మనం కన్జర్వేటివ్ ఫోర్స్ అని? అంటే ఈ ఫోర్స్ ఒక పార్టికల్ అప్లై అవుతున్నప్పుడు ఆ పార్టికల్ మూవ్ అవుతూ ఉంటుంది. అంటే దాంట్లో కొంత డిస్ప్లేస్మెంట్ వస్తుంది. వచ్చినప్పుడు అక్కడ ఆ ఫోర్స్ కొంత వర్క్ చేస్తుందని చెప్తాం మనం. ఎందుకంటే వర్క్ డన్ ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అనమాట. ఇప్పుడు ఈ ఒక ఫోర్స్ అప్లై అవుతున్నప్పుడు ఒక పార్టికల్ మీద ఆ పార్టికల్ ఏ పాయింట్ నుంచి బి అనే పాయింట్ మూవ్ అయింది అనుకోండి. సపోజ్ ఏ నుంచి బికి మూవ్ అయింది అనమాట. అలా ఏ నుంచి బికి మూవ్ అయినప్పుడు అక్కడ జరిగే వర్క్ డన్ వాల్యూ ఎంత అంటే ఏకి బికి డిస్టెన్స్ కావాలి మనకి. అంటే ఏకి బికి మధ్య ఉండే డిస్ప్లేస్మెంట్ కావాలి. అప్పుడు మీకు వర్క్ డన్ ఎంత అవుతుంటే వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇన్ డిస్ప్లేస్మెంట్ చెప్తాం మనం. నెక్స్ట్, ఇప్పుడు ఏ నుంచి బికి మూవ్ అయినప్పుడు ఆ ఏ టు బి పాత్ ఎలా ఉంది? అది ఒక స్ట్రెయిట్ పాత్ లో ఉందా లేదా కర్వ్ పాత్ లో ఉందా? whatever may be the path, the work done by the center force is independent of the path, but depends only on the ఇనిషియల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్ అనమాట. అలా ఉంటే మీకు అప్పుడు ఆ ఫోర్స్ మనం ఏమంటుంటే కన్జర్వేటివ్ ఫోర్స్ అని చెప్పంటారు అనమాట. ఇక్కడ మనకి సెంటర్ ఫోర్స్ అనేది కన్జర్వేటివ్ ఫోర్స్ అవుతుంది అనమాట. సో సెంటర్ ఫోర్స్ ఇస్ కన్జర్వేటివ్ ఫోర్స్, దట్ ఈస్ ద వర్క్ డన్ బై ద సెంటర్ ఫోర్స్ ఇన్ మూవింగ్ ఏ పార్టికల్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద పాత్ ఫాలోడ్, బట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ఇనిషియల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్. అలా ఉంటే మీకు ఆ ఫోర్స్ సెంటర్ ఫోర్స్, ఆ ఫోర్స్ కన్జర్వేటివ్ ఫోర్స్ అవుతుంది. ఇక్కడ సెంటర్ ఫోర్స్ అనేది మీకు ఏంటంటే కన్జర్వేటివ్ ఫోర్స్ అనమాట. ఆ విధంగా మనం ఇంకొక పాయింట్ చెప్తాం. నెక్స్ట్, అండర్ సెంటర్ ఫోర్స్ ద టార్క్ యాక్టింగ్ ఆన్ ద పార్టికల్ ఈజ్ ఆల్వేస్ జీరో. ఇది ఒక ప్రాపర్టీ అనమాట. అంటే టార్క్ అప్లై అవ్వడం మూలంగా మనకి ఒక పార్టికల్ జనరల్ రొటేటివ్ మోషన్ లో ఉంటుంది పార్టికల్. అలా ఉన్నప్పుడు మీకు సెంటర్ ఫోర్స్ లో టార్క్ పనిచేస్తే కనుక అంటే సెంటర్ ఫోర్స్ వల్ల ఒక పార్టికల్ మూవ్ అవుతుంటే దాని టార్క్ ఏమవుతుంటే జీరో అవుతుంది అనమాట. under a center force the torque acting on the particle is always zero. అదొక పాయింట్, అదొక ప్రాపర్టీ అనమాట. ఇంకో ప్రాపర్టీ చూడండి, అండర్ ఏ సెంటర్ ఫోర్స్ ద యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ది పార్టికల్ రిమైన్స్ కన్జర్వేటివ్ ఆర్ రిమైన్స్ కాన్స్టెంట్ అనమాట. అంటే ఇక్కడ సెంటర్ ఫోర్స్ ఇన్ఫ్లుయెన్స్ లో ఒక పార్టికల్ మూవ్ అవుతున్నప్పుడు ఆ పార్టికల్ యొక్క యాంగులర్ మొమెంటం కనుక క్యాలిక్యులేట్ చేస్తే మనం అది ఆల్వేస్ కాన్స్టెంట్ అనమాట. సో అండర్ ఏ సెంటర్ ఫోర్స్ ద యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ది పార్టికల్ రిమైన్స్ కన్జర్వేటివ్, అదొక ప్రాపర్టీ అనమాట. ఇంకో ప్రాపర్టీ చూడండి, అండర్ సెంటర్ ఫోర్స్ ద ఏరియల్ వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ ఈజ్ రిమైన్స్ కాన్స్టెంట్. అంటే ఏరియల్ వెలాసిటీ అనమాట. అంటే ఏరియల్ వెలాసిటీ అంటే ఏంటి అంటే మీకు ఇది మనం సోలార్స్ లో ఉపయోగిస్తాం మనం ఈ పాయింట్ ని కెప్లర్స్ లాస్ ప్రూవ్ చేయడంలో మనం ఇక్కడ ఏరియల్ వెలాసిటీ మనకు అవసరం అవుతుంది. అంటే ఏరియల్ వెలాసిటీ అంటే ఏంటంటే ఏరియా బై టైం అనమాట. జనరల్గా మనం వెలాసిటీ అంటే ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం వేస్తాం మనం, వేస్తే వెలాసిటీ అవుతుంది మనకి. ఇక్కడ ఏరియల్ వెలాసిటీ అని చెప్తున్నాను మీకు. అంటే ఒక పార్టికల్ మూవ్ అవుతున్నప్పుడు అది సపోజ్ ఒక రొటేటివ్ మోషన్ లో ఉంది అనుకోండి. ఆ రొటేటివ్ మోషన్ లో ఉన్నప్పుడు మీకు అవుతుంటే దానికి సెంటర్ నుంచి ఆ పార్టికల్ జాయిన్ చేస్తే లైన్ తీసుకుంటే ఆ లైన్ మనం ఏమన్నా దాన్ని రేడియస్ వెక్టర్ అని చెప్పండి, దాన్ని రేడియస్ వెక్టర్ అని చెప్పండి అనమాట. ఇప్పుడు పార్టికల్ మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుంటే ఆ రేడియస్ వెక్టర్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. అలా మూవ్ అవుతున్నప్పుడు ఆ పార్టికల్ కొంత డిస్టెన్స్ మూవ్ అయింది అనుకోండి, అప్పుడు రేడియస్ వెక్టర్ ఏమవుతుంటే దాని యొక్క పొజిషన్ మారుతుంది. ఆ మధ్యలో మనకి కొంత ఏరియా స్వీప్ చేయబడుతుంది అనమాట. సో ఆ స్వీప్ చేయబడిన ఏరియా బై టైం కనుక వేస్తే మనకి దాన్ని మనం ఏంటంటే ఏరియల్ వెలాసిటీ అని చెప్పంటారు అనమాట. ఏరియా బై టైం అనేసి దాన్ని ఏరియల్ వెలాసిటీ అని చెప్పంటారు. దీనికి మనకి క్లియర్ గా మనం ప్లస్ సెకండ్ హాఫ్ ప్రూఫ్ లో మనకి వస్తుంది దాని గురించి క్లియర్ గా. అప్పుడు మీకు నేను కరెక్ట్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అండర్ ద సెంటర్ ఫోర్స్ ద
ఏరియల్ వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ ఈజ్ రిమైన్స్ కాన్స్టెంట్. అది కూడా మనకి ఒక క్యారెక్టరిస్టిక్ అవుతుంది సెంటర్ ఫోర్స్ సంబంధించి. ఇంకో క్యారెక్టరిస్టిక్ చూడండి, ద సెంటర్ ఫోర్స్ ఈజ్ అట్రాక్టివ్ వెన్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ లెస్ దాన్ 0, దట్ ఈజ్ నెగిటివ్. అంటే ఎఫ్ ఆఫ్ ఆర్ నెగిటివ్ అయితే, అంటే ఎఫ్ ఆఫ్ ఆర్ లెస్ దాన్ 0 అయితే మనకి ఆ సెంటర్ ఫోర్స్ ఏమవుతుందంటే అట్రాక్టివ్ అవుతుంది అనమాట. ఇది ఎప్పుడు జరుగుతుంది? సపోజ్ మనం అన్లైక్ చార్జెస్ ఇస్తున్నాం అనుకోండి, అన్లైక్ చార్జెస్ అనమాట. అన్లైక్ చార్జెస్ అంటే ఒక పాజిటివ్ చార్జ్, ఒక నెగిటివ్ చార్జ్ అనమాట. వాటి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. సో మనం ఫోర్స్ ఫార్ములా వేయాలనుకున్నాం అనుకోండి, ఫార్ములా వేస్తాం 1/4πε0 ఇంటూ Q1 ఇంటూ -Q2 వేయాలి. ఎందుకంటే ఒక చార్జ్ పాజిటివ్, ఒకటి నెగిటివ్ కాబట్టి -Q2 వేయాలి. అంటే మీకు ఆ ఫోర్స్కి మైనస్ వస్తుంది అనమాట. అందులో మీకు ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ ఆర్ లెస్ దాన్ 0 అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఆర్ లెస్ దాన్ 0 అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఆర్ లెస్ 0 అంటే మీనింగ్ ఏంటి? అంటే ఎఫ్ ఆఫ్ ఆర్ నెగిటివ్ అర్థం. అంటే మీకు అర్థమైంది, ఇక్కడ సెంటర్ ఫోర్స్ అనేది అట్రాక్టివ్ అవుతుంది. తర్వాత మనకి ఇక్కడ సెంటర్ ఫోర్స్ రిపల్సివ్ అన్నాం అనుకోండి, అంటే ఏంటి? ఎఫ్ ఆఫ్ ఆర్ గ్రేటర్ దాన్ 0. అంటే ఎఫ్ ఆఫ్ ఆర్ పాజిటివ్ అయితే, అంటే ఎఫ్ ఆఫ్ ఆర్ గ్రేటర్ దాన్ 0 అయితే మీకు ఇప్పుడు ఏమవుతుంటే ఈ సెంటర్ ఫోర్స్ రిపల్సివ్ అవుతుంది అనమాట. సో ద సెంటర్ ఫోర్స్ ఇస్ అట్రాక్టివ్ వెన్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఇస్ లెస్ దాన్ 0. అంటే అంటే మీకు ఎఫ్ ఆఫ్ ఆర్ నెగిటివ్ ఉండదు అనమాట. అలాగే సెంటర్ ఫోర్స్ రిపల్సివ్ ఎప్పుడంటే ఎఫ్ ఆఫ్ ఆర్ గ్రేటర్ దాన్ 0 అనమాట. అంటే ఏంటి మీనింగ్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఆర్ పాజిటివ్ ఉండదు అనమాట. సో ఆ విధంగా మీరు ఈ సెంటర్ ఫోర్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని ఈ విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది విడిగా కూడా మీకు 5 మార్క్స్ కోసం అడుగుతాడు అనమాట. అంటే ఎక్స్ప్లెయిన్ ద రైట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెంటర్ ఫోర్స్ అని ఇస్తారు మీకు. సో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు? ద జనరల్ ఫార్మ్ ఆఫ్ సెంటర్ ఫోర్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఆర్ ఇంటూ ఆర్ క్యాప్, వేర్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ఆర్ అండ్ ఆర్ క్యాప్ ఈజ్ యూనిట్ వెక్టర్ along the direction of ఎఫ్ బార్. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సెంటర్ ఫోర్స్ ఇస్ ఎ కన్జర్వేటివ్ ఫోర్స్. అంటే మీరు ఒకవేళ మొత్తం అంతా రాలేకపోయినా మీరు సెంటర్ ఫోర్స్ కన్జర్వేటివ్ ఫోర్స్ రాస్తే సరిపోతుంది. సెంటర్ ఫోర్స్ ఇస్ ఎ కన్జర్వేటివ్ ఫోర్స్. Next, under a center force, the torque acting on the part is always 0. Next, fourth point, under a center force, the angular momentum of the particle remains conserved or remains constant. Next, fifth point, under center force, the area velocity of the particle remains constant. Sixth point, the center force is attractive when f of r is less than 0, that is negative, and center force is repulsive when f of r greater than 0, that is positive. ఎఫ్ ఆఫ్ ఆర్ నెగిటివ్ అయితే సెంటర్ ఫోర్స్ అట్రాక్టివ్ అవుతుంది, ఎఫ్ ఆఫ్ ఆర్ పాజిటివ్ అయితే సెంటర్ ఫోర్స్ రెపల్సివ్ అవుతుంది. ఆ విధంగా మీరు ఈ సెంటర్ ఫోర్స్ క్యారెక్టరిస్టిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇది కూడా మీకు ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్ అనమాట. సో మీకు ఈ రోజు క్లాస్లో నేను 2 షార్ట్ పాయింట్స్ చెప్పాను మీకు. ఫస్ట్ షార్ట్ పాయింట్ ఏంటి? డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ సెంటర్ ఫోర్స్, గివ్ ఎగ్జాంపుల్స్, అదొక షార్ట్ క్వశ్చన్. సెకండ్ షార్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెంటర్ ఫోర్సెస్, అదొక షార్ట్ క్వశ్చన్. సో ఈ 2 షార్ట్ క్వశ్చన్స్ మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. These are the important points. Okay, all the best.